అదే అదే అదే. ఓకే. అవన్నీ చెయ్యాలి మనం. అన్న కొన్ని పాటలు మనం రాసినయి గూడా, మనం పాడినయి గూడా వేరే వాళ్ళు పాడిన కొంతమంది నేను చాలా మంది విన్నాను. ఉషా గారికి గూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ! నేను పాడుకున్నయి నాకు తెలియకుండా వేరే వాళ్ళు పాటలు పాడుకున్నారని చాలా బాధపడ్డా నా ఇంటర్వ్యూలో. అలాంటిది మీకేమైనా సంఘటనలు ఎదురయ్యాయా? ఆ! 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 దొంగలున్నారు జాగ్రత్త. మనమేం అతీతం గాదు. ఆ! ఏ ఆ! మనయి కాపీ కొట్టిర్రు. వచ్చినాయి, వచ్చినాయి, ఆ! వచ్చినాయి. హ్మ్. మనది ఒక పాటుండే. ఓకే. అయి నా పాటలేవంటే హ్మ్. తెల్లాజీర తెల్లారైకి తెల్లవారంగా తానమా నలమలమ్మ కోడల నలమలమ్మ కోడల నై ముద్దుల కిన్నెర ఏ తెల్లాజీర తెల్లారైకి తెల్లాజీర 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 తెల్లారైకి తెల్లవారంగా తానమా నై మేనత్తా కూతురా నై ముద్దుల కిన్నెరా. వావ్! సూపర్ పాట అది. ఇది బాగా హిట్ అయినటువంటి అవును. పాట, అందరికి తెలిసినటువంటి పాట. అవును. ఇది స్వాహా చేసి పెట్టిండ్రు అప్పుడే. అబ్బా! ఆ హుహు. తీసుకొని పోయిర్రు, ఎత్తుకపోయారు, పాడుకున్నారు, చేసిండ్రు. ఆహా! తర్వాత ఇది శనియసేన్ల నిలవాడి సేతులియావే సెందూరాల తువాల సేతులియావే సెందూరాల తువాల సేతులియ నీకె నాకు సేతులియ అరే రే సేతులియ నీకె నాకు సెలెలున్నర్రో నిజం బాధ సిన్నోడా సెలెలున్నర్రో నిజం బాధ సిన్నోడా అని ఇవన్నీ మనం ఇది మొన్ననే వచ్చింది. మన 1, 2 ఇయర్స్ అయితుంది పాట వచ్చేసి. అది గూడా మీదేనా? మరి అయ్యో! మనం హిట్ తీసుకొచ్చిన సాంగ్స్. పాట ఆల్రెడీ నేను పాడిన ఇది ఆహా! ఎక్కువల క్యాసెట్లు అని చెప్తలేను, అవునవును. అప్పటి పాటలు ఇవన్నీ ఓకే. తీసుకున్నారు, ఇంత మార్పు చేసి చేసుకున్నారు. హుహు. అదే ఏం చేస్తాం మరి. అడగా ఏం చెప్పలేమిగ. ఆ! ఏమంటారు మీరు మెత్తటి మనసు. ఆ! ఇది మనకు ఏం మనం ఆశించింది పోనీ పాట ప్రవాహాన్ని ఆపుతారా ఎవరన్నా? హ్మ్. హ్మ్. నాది నీది కానీ మన ఫ్లో మనం వెళ్ళిపోతూనే ఉండాలి. ఒకసారి పాట బయటకు వచ్చిందంటే పోతూనే ఉంటుంది. అది ఎన్ని హ్మ్. ఎన్ని ఎన్ని దానికి ఎక్కడెక్కడ పోతుందో తెలియదు. అవును. ఎందుకని లిరిక్స్లే మారిపోతాయి మొత్తానికి. ఆహా! హ్మ్. రైటర్ రాసిన లిరిక్ ఒకటి ఉంటుంది, అది మార్పు చెంది మార్చాలి వేరేది వచ్చేసి ఇంకా అవుట్‌పుట్. వేరేది వస్తుంది. ఆహా! ఇంకోటన్నా ఇప్పుడు ఫీమేల్ సింగర్స్‌లో వీళ్ళుంటే, మేల్ సింగర్స్‌లో మన రాము రాథోడ్. అవు. 'రాను బొంబాయికి రాను' పాటతోని అవునవునవును. వైరల్ అయిపోయి ఒక 500 పైన ఇప్పుడు ఎంతయిందో తెలవదు ఇంక యమ్ములు మిలియన్స్ 800 800 దాటిపోయింది 1 రాము బిలియన్ కి రాథోడ్. దగ్గరలో ఉంది. దగ్గరలో ఉంది. అంటే అది మన చిన్న మన 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 అబ్బాయే మా పాలమూరు ఆ! పిల్లగాడే. మంచి నిజంగా హ్మ్. గర్వంగా ఉంది. తీసుకొచ్చాడు. ఎందుకంటే హ్మ్. చాలా కష్టపడ్డాడులే. మన అవును. టీంలో కూడా చేసిండు. ఆహా! ఓకే. రాము రాథోడ్. డాన్సర్ ఓకే. హుహు. చేసిండు. తర్వాత మన ఇంకా లిరిసిస్ట్ అని తెలియదు మనకు. అచ్చా! డాన్సర్ కొంచెం డాన్సర్ కదా, అవునవును. కానీ బాగా కష్టపడ్డాడు. హ్మ్. మంచి కష్టపడ్డాడు. పాటను మంచి హిట్ చేసుకున్నాడు. ఆ! ఇవాళంతా ఇంకా ప్రపంచం అంతా ఆ పిల్లగాని మంచిగా మరి బిగ్ బాస్ కూడా పోయొచ్చు. అవును. ఉండాలి అట్లా. చాలా కష్టపడి డౌన్ నుంచెల్లి వచ్చిన ఏదే వ్యక్తి. కానీ కష్టం లేనిది హ్మ్. యాది సక్సెస్ ఉండదు. ఆ! మొన్న గూడా ఒక పాట పాడింది సినిమాలో. బాబు చుట్టూ తిరగాలి అది బ్యాండ్ మేళం పాట. చుట్టూ అదేదో ఉంది కదా, అవును. తిప్పుకుంటాను చుట్టుకుంటానే అదే అది గూడా చాలా వైరల్ అయింది. హిట్ కావాలి. అయింది. ఇంకా రావాలి మంచిగా మొత్తం హ్మ్. ఇట్లా జానపద గాయకులందరూ సినిమా నిండిపోవాలి సినిమాలన్నీ. అంటే మీరు అంటే మీ దగ్గర వచ్చిన అబ్బాయి వాళ్ళు మంచి పేరు తెచ్చుకున్నాడు గదా! రాము రాథోడ్. ఎలా మీరు ఫీల్ అవుతారు? అప్పుడు ఎలా ఉండే రాము రాథోడ్? ఇప్పుడు ఎలా ఉండే? చిన్న ఎట్లా ఆ! ఆడి మనతో పాటు ఆడి పాడినటువంటి పిల్లగాడు ఆ! ఇవాళ ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉంటే మనం గర్వకారణం కాదు. హ్మ్. మనం కూడా మంచిగా చెప్పుకుంటాం ప్రతి ఒక్కళ్ళ. బిగ్ బాస్ తర్వాత కలిసారా? కలవలే కలవలే. హ్మ్. కలవలేదు. ఇక ఇప్పుడు బాగా బిజీ అయిపోయాడు. హ్మ్. మా పిల్లాడు చేసుకుంటున్నాడు, చేసుకుని మంచిదే హ్మ్. కదా. అవును. ఇది చేస్తుంటాడు, కాల్ చేస్తుంటాడు. అన్న హ్మ్. అన్న అని మంచిగా మంచిగా పలకరిస్తాడు, ఇబ్బంది లేదు. హుహు. ఏదన్నా ఒక పాట గురించి కూడా ఏదన్నా మాట్లాడుతుంటాడు. ఓకే. ఉమ్. ఇలా రాము రాథోడ్ లాంటి వాళ్ళు మీ టీమ్‌లో అంటే మీతో వర్క్ చేసిన వాళ్ళు ఇవాళ పేరు తెచ్చుకున్న వాళ్ళు ఇంకా ఉన్నారన్నా ఇంకా? మన దగ్గర శివనాగులు ఓహ్! నాగులు అని అవును. నాకు అచ్చా! అతను, తర్వాత ఉమ్, జయప్రకాష్ హుహు. జయప్రకాష్ ఉన్నారు. ఓకే. ఇంకా అట్లా అంటే ఒక్కొక్కరు ఒక టీం పెట్టుకున్నారు. ఇంకా హుహు. మన దగ్గర అంటే ఒక బ్యాచ్ల వారిగా పోతుంటాయి కదా. అవును. అప్పటి నుంచి ఉన్న వాళ్ళందరూ హ్మ్. ఒక్కొక్క వెళ్లారు. టీం సెట్ అయిపోయారు. పెట్టేసుకున్నారు, ఎక్కడెక్కడ ఏకంగా సెట్ అయిపోయారు. ఓకే. చేసుకున్నారు. వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు. హుహు. అంతే. ఓకే. హ్మ్. మనం తువ్వ చూపించడమే. ఆ! వాళ్ళెళ్ళిపోవడం అంతే. కానీ హ్మ్. నేనైతే బాగా స్థానపడతా. ఆహా! ఒకటైతే పక్కా, ఓకే. నేను కాంప్రమైజ్ గాను. హ్మ్. నువ్వు డాన్స్ చేస్తున్నావా, కరెక్ట్‌గా బాడీ లాంగ్వేజ్ ప్రకారంగా నువ్వు వెయ్యాలి. అంతే. నువ్వు ఖచ్చితంగా నువ్వు అది చేయాల్సిందే. హ్మ్. ఏదో వచ్చినావు ఇటు అన్నావు నో, నేను ఓకే. ఒప్పుకోను. హ్మ్. పాట పాడినావా హ్మ్. అపశృతులు లేకుండా పాడు. ఓకే.
మంచి దానికోసం సాధన చెయ్యి వస్తుంది అంతే. అంతే కదా. నువ్వు ఇన్స్ట్రుమెంట్ వాయించినవా కరెక్ట్గా వాయించు, కరెక్ట్ అంతే. పద్ధతి లెక్క ప్రకారం ఉండాలి అంతే. అదేమో తిడతా, స్ట్రిక్ట్ అట్లా ఉంటేనే వాళ్ళకు ఖచ్చితంగా తిడతా, నువ్వేమని అనుకో. ఓకే, ఎందుకంటే మనం చెప్పకపోతే వాళ్ళు మార్చుకోరు. అవును, అదే కంటిన్యూ ఇంకొక చోటికి పోతారు. అవును, ఎవరు నేర్పించిరా అంటే మరి అనరు అట్లా కదా. అంటే మాట రావద్దనే ఉద్దేశంతో వాళ్ళకు ఒక మంచిగా దారి చూపెడతారు అన్నమాట. ఓకే అన్న, ఇక ప్యారడైజ్ లాస్ట్ ముచ్చట, ప్యారడైజ్ సినిమా రిలీజ్ కాబోతుంది. మళ్ళీ ఎట్లా ఎదురు చూస్తారు మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ టీం 20 మంది టీం ఎలా అప్రిషియేషన్ చేశారు ఆ పాట విన్న తర్వాత? ఇప్పటికీ దాని మీద ఇప్పుడు ఆయాషేర్ సాంగ్ పాడినప్పటి నుంచి ఇప్పటికి ఎక్కడ ఈవెంట్ ఉన్నా కూడా ఫస్ట్ ఆ పాట వేయాల్సిందే. అంతెందుకు ఈవెంట్స్ కూడా పెరిగినాయి నాకు. ఓకే, ఇక ఆయాషేర్ సింగర్ జంగిరెడ్డి అని ఒకసారి పిలుచుకుందాం అని చెప్పి పిలుచుకోవటం, ఒకటే ఆ పాటనే ఒక 5-6 సార్లు పాడిస్తున్నారు. ఓకే, అంత మంచి వెయిట్ ఉంది అది. మంచి మా యూత్ బంగారాలు మా యూత్ బంగారాలు బ్రహ్మాండంగా ఆ పాట పాడన్నా పాడిపించుకుంటారు, డాన్స్ చేస్తా ఉన్నారు. మళ్ళీ ఇంత సక్సెస్ ఇచ్చారు సాంగ్ కి, ఇంత చేశారు. మళ్ళీ నాని గారిని ఎప్పుడు కలుస్తున్నారు? త్వరలో, అతి త్వరలో. ఇప్పుడు మిమ్మల్ని జంగిరెడ్డి అన్నారు, ఇక ఆయాషేరే అంటున్నారు కదా. ఆయాషేర్ అన్న అయిపోయింది. కానీ ఒక అట్లా పేరు కూడా పడడం చాలా అదృష్టం ఆ కళాకారుడికి. మంచి అనిపిస్తుంది, ఆనందంగా ఉంటది కదా. అదే కొంత మార్పు నేము. అవును, ఇండస్ట్రీ పెట్టిన పేరు అది, పబ్లిక్ వల్ల మీకు వచ్చిన పేరు, ప్రేక్షకుల ఆయాషేర్ జంగిరెడ్డి. మీ ఇంటి పై మర్చిపోయారు, ఇప్పుడు మీరు కూడా మర్చిపోతారు ఇక. ఇలాంటి మూవీస్ ఇంకా మంచిగా చేయాలన్నా అండ్ వెయిట్ చేస్తున్నాం. థియేటర్లా అది మేము దద్దరిల్లాలి. ఎందుకంటే ఇప్పుడు మేము టీవీలలో మా దాంట్లో చూస్తేనే మొత్తం ఆ బీజంకే సరిపోతుంది అది. కానీ ఇంకా థియేటర్ ఎట్లా అవుతుందో ఆ రోజు మళ్ళీ జాగ్రత్త. మీకు ఫ్యాన్స్ మళ్ళీ వచ్చేసి ఇక మీరు ఆయాషేర్ అనుకుంటా. మూవీస్ చూస్తుంటారన్నా? మూవీస్ చూసేంత టైం ఉంటుందా మీకు? తక్కువ, ఈవెంట్స్ లో ఎక్కువ పోయిస్తున్నా. ఏమొస్తే టీవీలో ఎప్పుడన్నా చూస్తే టీవీలో చూస్తున్నాం కానీ ఇక మనం ఏం లేదు. ఓకే, ఈ సినిమా చూస్తారు నాకు తెలిసి కదా. ప్యారడైజ్ సినిమా చూస్తారు, టీమ్ తో కూర్చొని చూసేటట్టు ఉన్నారు. చూస్తాం, ఫస్ట్ చూస్తా ఎలా పాడాని ఏంటిది అన్నది. ఓకే, అనిరుద్ గారు ఎలా అప్రిషియేట్ చేశారు మీకు? జంగి సార్ సూపర్, బ్రహ్మాండంగా పాడినారు. ఆయన తెలుగు అంత తక్కువ, ఇంగ్లీష్ అంటాడు. సూపర్ జంగి సార్, ఓకే వెరీ నైస్ అని చెప్పేసి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.